ఓం సరస్వతయే నమః. ఈరోజు మనం సరస్వతీదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. సరస్వతీదేవి అమ్మవారికి ముఖ్యమైనవి చదువు, జ్ఞానం. సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేస్తే మనకు చదువు బాగా వస్తుందని, మంచి తెలివితేటలు వస్తాయని, మంచి జ్ఞానం వస్తుందని కూడా చెబుతుంటారు. సరస్వతీదేవి అమ్మవారికి చదువు కానీ లేకపోతే మంచి తెలివితేటలు రావాలన్నా కూడా మంచి జ్ఞానంతో పాటు మంచి అజ్ఞానాన్ని అన్నీ కూడా తొలగిపోయి వెలుగు ఎగ్జమ్మాలంటే సరస్వతీదేవికి పూజ చేయడం తప్పనిసరి కూడా చెప్పవచ్చును. అందుకని సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో విద్యాభ్యాసం జరిపినా కూడా వాళ్ళకి మంచి చదువులు వస్తాయని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసిన ఎడల మంచి జ్ఞానంతో పాటు మంచి తెలివితేటలతో పాటు మంచి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా సరస్వతి అమ్మవారికి చెబుతున్నారు. సరస్వతి అమ్మవారికి కానీ మనము పూజ చేసిన ఎడలు కానీ, సరస్వతి అమ్మవారిని మనం పూజించిన ఎడలు కానీ, సరస్వతి శ్లోకాలను మనం ఎన్నా కానీ మంచి ఫలాలు వస్తాయి అని కూడా మనకి చెబుతున్నారు. సరస్వతీదేవి అమ్మవారికి కానీ మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనకు ఒక సమస్య నుంచి ఎదుర్కోవాలన్నా లేకపోతే సమస్య నుంచి బయటపడాలన్నా కూడా మనకి అపరిమితమైన జ్ఞానము, అపరిమితమైన తెలివితేటలు మనకు అవసరం. ఆ జ్ఞానాన్ని, తెలివితేటలు అందించాలంటే ఒక సరస్వతీదేవి మాత్రం తప్ప మరి ఎవరి వల్ల కాదని కూడా దేవతామూర్తులు తెలియజేస్తున్నారు. సరస్వతీదేవి ఒక తామర పుష్పంలో ఉంటారు. అంటే తామర పుష్పం నీళ్ళలో ఉన్నా కూడా మురికి అంటకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి కూడా సమాజంలో ఎలా ఉన్నా కూడా అతను మంచిని మాత్రమే స్వీకరించాలి, చెడుని మాత్రం మనం అతనికి తాకకుండా ఉండాలి. అంటే ఈ శివుని ఆ శివుని వదిలేయాలనేది కూడా సరస్వతీదేవి ఉన్న లోటస్, సరస్వతీదేవి లోటస్ అంటే తామర పువ్వు మీద కూర్చొని ఉంటుందమ్మ. ఆమె ఉన్న దాని లక్ష్యం ఏంటంటే మంచినే నీళ్ళనే ఉంటుంది, చెడు నీళ్ళ అసలు తాకదు. అదేవిధంగా మనం కూడా అలాగే ఉండాలని కూడా మన సరస్వతీదేవి ఉన్న ఇష్టమైన పుష్పమైన లోటస్ మనకు తెలియజేస్తుంది. మరొక విషయం ఏమిటంటే సరస్వతి అమ్మవారికి ఇష్టమైనవి పుస్తకం, పెన్ను ఇవి. ఎందుకంటే సరస్వతి ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కానీ అనేక మంది దాతలు ప్రసాదాలు బదులు పెన్నులు కానీ పుస్తకాలు కానీ పంచడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తన కుమారుడికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా సరే అలా పంచితే మంచి చదువు వస్తుందని, మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని, మంచి ప్రమోషన్లు వస్తాయని కూడా నమ్మకంతో అలా చేస్తుంటారు. వీటి వలన మంచి ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పవచ్చును. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సరస్వతి అమ్మవారు సకల దేవతలకు కూడా అమ్మవారు కాబట్టి సరస్వతీదేవి అమ్మవారిని ఒక్కళ్ళని పూజించిన చాలు అందరు దేవతను పూజించినట్టు కూడా చెప్పవచ్చును. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారు నాట్య రంగంలో కూడా చాలా ప్రాముఖ్యత కలదు. సరస్వతీదేవి అమ్మవారు నాట్యం చేస్తుంటే అందరు దేవతలు కూడా వీక్షిస్తారంటే స్వామివారి నాట్యం ఎలా చేస్తుందో కూడా మనకు అర్థం చేసుకోవచ్చును. అందుకనే ఎవరైనా సరే చిన్నప్పుడు కానీ భరతనాట్యం నేర్చుకుంటున్నా కూడా లేకపోతే ఏమైనా ఆటల పాటలు నేర్చుకున్నా కూడా వాళ్ళని అంటారు వీడికి సరస్వతీదేవి అబ్బింది, లేకపోతే ఏమకో సరస్వతీదేవి అబ్బింది అని అంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి అమ్మవారు ఒక పక్క చదువులోను ఒక పక్క ఆటల్లో కూడా తమ సత్తాను సాటి చెప్పడంలో కూడా ఏమాత్రము తీసిపోదని చెప్పవచ్చును. అందుకనే సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేస్తే మంచి సకల సుఖాలు కలగడంతో పాటు మంచి విద్యతో పాటు మంచి ఆటలు కూడా ప్రాప్తిస్తాయని కూడా చెబుతున్నారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా సరస్వతి అమ్మవారిని పూజించుకొని తము ఒక పక్క విద్యారంగంలోనూ మరోపక్క క్రీడా రంగంలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓం నమో సరస్వతీదేవి నమః.